అండ్ అది కాక ప్రతి మొగాడి విజయం వెనక ఒక ఆడదుందంటారు. మన క్వారీ విజయం వెనకాల ఈ ఫాతిమా ఎందుకు ఉండకూడదు? సోయగం తాగుతుంటే మనసు నిండా ఇష్క్ ఇష్క్ హోయ్. खुदा ने तुझे मेरे लिए परी बना के. ఫాతిమా, ఈ రోజు మనం ఒక కొత్త క్వారీ స్టార్ట్ చేయబోతున్నాం. ఇనాగ్రేషన్ కి నువ్వు కూడా రావాలి. ఆవిడెందుకు సార్? అవును, నేను ఎందుకు? ఎందుకు ఏమిటి అడగకుండా పిలుస్తున్నాను, వచ్చే. నేను రాను. నేను తీసుకెళ్తాను కదా. ఈ విషయం వెంటనే నిత్య మేడం గారికి చెప్పకపోతే క్వారీ అంటుపోయేలా ఉంది. మేడం, నిత్య మేడం, నిత్య మేడం, నిత్య మేడం. ఏంటి చారి? మీరు ఒకసారి బయటికి రండి. డాక్టర్ నన్ను బెడ్ దిగద్దన్నారు కదా. మీరెలా బెడ్ దిక్కుండా బెట్ చేస్తూ కూర్చుంటే అవతల మీ బెర్త్ మరొకరు కన్ఫర్మ్ చేసుకునేలా ఉన్నారు. కాస్త అర్థమయ్యేలా చెప్పు చారి. జై సారు ఆ పాతిమాని బయటికి తీసుకువెళ్తున్నారండి. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు చారి? ఇవాళ మన క్వారీ ఇనాగ్రేషన్ కదండి, అక్కడికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు? కారులో ఉన్నారండి. మీరు త్వరగా రెడీ అయ్యండి, నేను వెయిట్ చేసేలా చేస్తాను. ప్లీజ్ గెట్ ఇన్. చారీ, నిత్య నువ్వు వచ్చావేంటి? నేను వస్తాను. ఫాతిమా, నువ్వు దిగు. నువ్వు ఆగు ఫాతిమా. ఎక్కడికి వస్తావు? మీరెక్కడికో నేను అక్కడికి. ఏయ్, దిగమని చెప్పానా నిన్ను? తను కూడా వస్తుంది. ఎక్కడికి వస్తుంది జై? నువ్వెక్కడికో, తను అక్కడికి. ఫాతిమా, నువ్వు ఎక్కడికి కూర్చో. సరే, అలా జరుగు. ఫాతిమా, నువ్వు ఆగు. నువ్వు అడ్డొచ్చెక్కు. సరే, వెళ్ళి కూర్చో. ఓకే సార్. జై ఇన్వైట్ చేశాడు బేబీ. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదండి జై. నేను సర్ప్రైజ్ చేయాలని. సరే, దిస్ ప్లేస్. నీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? పెయిన్ తగ్గిందా? ఓకే మామ్. మీతో పాటు ఆ దిష్టి బొమ్మను ఎందుకు తీసుకొచ్చారు? జయ్యే బలవంతంగా తీసుకొచ్చాడు. అసలు నాకు ఈ ప్రోగ్రాం గురించి చెప్పలేదు మామ్. దాన్ని తీసుకొస్తున్నాడని తెలిసే నేను వచ్చాను. జై దానికెందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ డౌన్ లో ఉన్న స్టోన్ బ్లాస్ట్ చేస్తే. ఐఎమ్ ప్రదీప్, సైట్ ఇంజనీర్ని. హాయ్ మిస్టర్ ప్రదీప్. నేను టేకప్ చేసింది ప్రతిదీ సక్సెస్ అయింది. అలాగే క్వారీ కూడా సక్సెస్ అవ్వాలి. షూర్ సార్, ఇట్స్ అవర్ డ్యూటీ. ఆ మేడం గారు మీ మిస్సెసా సార్? యా,
తను నా ఫియాన్సీ, నా కాబోయే మిస్సెస్. సార్ మీ పక్కన ఉన్నది ఫాతిమా అండి. ఓ ఐమ్ సారీ. నిత్య ఎక్కడ? చూసావా మామ్, పక్కన నేనున్నాను, ఆ ఫాతిమా ఉందో కూడా జైకి తెలియట్లేదు. లీవ్ ఇట్ బేబీ. మనం ఇలా పక్కకి రావడం జై అబ్జర్వ్ చేయలేదేమో. పద. మీ సార్ కి కాబోయే వైఫ్ ని, మీ మేడం గారిని నేను, నిత్య శ్రీనివాస్. హలో మేడం. ఏయ్ ఫాతిమా, నువ్వు కాస్త దూరంగా నిలబడు. జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాట్ నెక్స్ట్ జై? చారిని చెప్పాలి. నెక్స్ట్ పూజే సార్. ఏమన్నా పంతులు గారు, ముహూర్తం సమీపిస్తుంది. పూజకంతా సిద్ధమేనా? సర్వం సిద్ధం. తమరు వస్తే పూజ మొదలు పెట్టచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? పదండి పదండి పదండి. మేడం. పదండి సార్. రండి ప్రదీప్ గారు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవంతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధయోః బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనముర్వార్కమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतसृजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह. ताम् आवह जातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यं इन्देयं गामस्वं पुरुषाणम् आपदामभक्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो. పూజ పరిసమాప్తం అయింది. అందరూ వచ్చి దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టండి. బాబు ముందు నూరా. వెళ్ళండి సార్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగసిద్ధ్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేఘశ్యామం గీతకౌసేయవాసం శ్రీవత్సాంతం కౌస్తుభోద్భాసితాన్నం పుణ్యోపేతం సుందరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఫాతిమా ఇలా రా. అదెందుకు జై? కొబ్బరికాయ కొట్టడానికి. ఫాతిమా కొబ్బరికాయ కొట్టడం ఏమిటి సార్? ఏంటి చారి, ఎందుకు కొట్టకూడదు? ఎందుకు కొట్టాలి జై? బేబీ నువ్వు ఆగు. అంటే జై తను వేరే మతస్థురాలు కదా, మన ఆచారాలు సంప్రదాయాలు పాటించడం తనకిష్టమో లేదో. ఆంటీ, మతం అంటే ఏంటి అర్థం? మంచి చేసేదాన్ని కదా. ఏ మతమైనా మనుషుల మంచే కోరుతుంది. ఫాతిమా మన మనిషి, మన మంచి కోరే మనిషి. తనతో కొబ్బరికాయ కొట్టించటం ఏం తప్పు కాదు. ఫాతిమా ప్లీజ్ కమ్. ఫాతిమా నేను చెప్తున్నాను రా. ఈ క్వారీని చుట్టుపక్కల బస్తీలోని పేదల కోసం స్టార్ట్ చేస్తున్నాను. ఈ క్వారీలో వచ్చే లాభాన్ని 60% ఆ పేదల కొరకే ఖర్చు పెడతాను. మిగతా 40% క్వారీ మెయింటెనెన్స్ కి సరిపోతుంది. ఇది మంచి పని నువ్వు భావిస్తే, ఆ పేదలకు మంచి జరగాలను అనుకుంటే వెళ్ళి కొబ్బరికాయ కొట్టు, లేదా నీ ఇష్టం.
నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఫాతిమా. తప్పు చేయడానికి భయపడాలి. వెళ్ళి కొబ్బరికాయ కొట్టు. స్వామి, 10 మందికి మంచి జరగాలన్న ఆయన మంచి మనసును దీవించు. ఆయన కోరుకుంటున్న మంచి ఈ పేదలకు జరిగేలా ఆశీర్వదించు. ఆహా, కొబ్బరికాయలో పువ్వు వచ్చిందంటే ఆవిడది ఎంత మంచి మనసు. నువ్వేం కోరుకున్నావో గానీ అది తప్పకుండా జరుగుతుంది తల్లి. అంతకంటే కావాల్సింది ఏముంది పంతులు గారు? ఈ పేదల బతుకులు బావుండాలి, అంతే చాలు. అమ్మా, నాదో చిన్న మనవి. ఏంటి పంతులు గారు? ఆమె కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చిందంటే ఆమెది చాలా మంచి మనసని, దేవుడు ఆమె పక్షాన ఉన్నాడనేది అర్థమవుతోంది. ఆ తల్లి చల్లని చేతులతో ఈ క్వారీని ప్రారంభిస్తే బావుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఫాతిమా, వెళ్ళి నీ చేతులతోనే మిషనరీ స్టార్ట్ చేయి. అయ్యయ్యో, నేను ఎందుకండి? నిత్య ఉంది కదా, తనతోనే చేయించండి. ఇలాంటి ఓపెనింగ్స్ మేడం ఎన్నో చేశారు. అయినా నువ్వు తన ఫ్రెండ్వే కదా, తనేమనుకోదు. ఏ నిత్య? నో ప్రాబ్లం జై. నిత్య ఏమనుకోదు. ఫాతిమా మనింటి మనిషి కదా. మామ్, ఇప్పుడు నువ్వు నో అన్నా జై ఆపడు. ఫాతిమాతోనే ఓపెనింగ్ చేయిస్తాడు. ఆ అవమానం అవసరమా? ఫాతిమా, నీ ఫ్రెండ్ కూడా ఓకే చెప్పింది. వెళ్ళి స్టార్ట్ చేయి. వెళ్ళు ఫాతిమా బేబీ, గోయింగ్ స్టార్ట్. రండి మేడం. రండి మేడం, మీ చేత్తో ఆన్ చేయండి. కంగ్రాట్స్ జై, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఏ నిత్య, నువ్వు విషయం చెప్పు. ఆల్ ది బెస్ట్ జై. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫాతిమా, థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ సార్. అందరికి స్వీట్స్ పంచు. అలాగే సార్. చారీ సార్. సైట్ చూసేద్దాం పద. ఓకే సార్, పదండి. జైకి కాబోయే వైఫ్ నేనా అదా మామ్? దానికంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి? నన్ను ఇంతగా ఇన్సల్ట్ చేయడం ఏంటి?
కూల్ బేబీ. కొన్ని విషయాల్లో జై పట్టుదల నీకు తెలిసిందే కదా. ఇలాంటప్పుడే కంట్రోల్డ్ గా ఉండాలి. నేను నీలాగా కామ్ గా ఉండలేను మామ్. బ్యాలెన్స్ తప్పితే బ్యాడ్ అయ్యేది మనమే బేబీ. ఆవేశపడకు, కాస్త ఆలోచించు. అయినా అది కొబ్బరికాయ కొడితే పువ్వు రావడమేంటి? పువ్వు వచ్చిందని దాంతో మెషినరీ స్టార్ట్ చేయించడమేంటి? నన్ను హెరాస్ చేయడం కాకపోతే. నీకిప్పుడు హెరాస్మెంట్ లా అనిపించినా ఫైనల్ గా పనిష్మెంట్ జరిగేది ఆ మంగకి. ఇప్పుడు అది కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. రేపు మనం దాన్ని కొట్టే దెబ్బకి దాని శవంపై పువ్వులు చల్లొచ్చు. అంతవరకు వెయిట్ చేయి. జస్ట్ మూమెంట్ బేబీ. బేబీ గట్టిగా పట్టుకో. చెయ్యి వదలమంటే చంపేస్తాను. నిన్ను పట్టుకో. మేడం భయపడకండి, మీకేం కాదు మేడం.